నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న 12/6/2025 నిన్న సాయంకాలం 5 గంటల సమయంలో సుమారు పోలీసు వారికి రాబడినటువంటి సమాచారం మేరకు గంజాయి గుంటూరు వైపు నుంచి ఒక బైక్లో తెనాలి వైపుకి వస్తుందని తెలిసి అది నందివెల్లి రూట్లో వస్తుందని తెలిసినటువంటి సమాచారంపై మేము వెళ్ళి నేను మా ఎస్ఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి అక్కడికి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో ఒక పల్సర్ వెహికల్లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వెహికల్ చెకింగ్ నిమిత్తం వాళ్ళని ఆగిపోతుంటే వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బందితో పట్టుకొని వేసి వాళ్ళని చెక్ చేసి మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చెక్ చేసి వాటిని పరిశీలిస్తే సుమారు 1 కేజీ 400 గ్రాముల గంజాయి గుంటూరు నుంచి తెనాలి ఆటోనగర్ వైపుకు తీసుకొస్తున్నట్టుగా తెలిపినారు. దీని మీద అదుపులోకి తీసుకునేసి వారిని విచారించి ఈరోజు వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము ప్రొసీడ్ అవుతున్నాం. సాంబిరెడ్డి, చైతన్య, మణిసింహారెడ్డి అనేవాళ్ళు మాకు డైరెక్ట్గా లైవ్లో దొరికినారు. వాళ్ళకి సుకుమారంగా అతను ఐతనగర్ సంబంధించిన ఒకతను, తర్వాత ముసలయ్య అనే ఒకతను కొత్తపేట సంబంధించినటువంటి ఒకతను, వీరు కూడా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళుగా గుర్తించి వాళ్ళని కూడా కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మాకు మా పై అధికారులు కానీ ప్రభుత్వం ఉన్నటువంటి సహకారంతో మేము పూర్తి స్థాయిలో మా శక్తివంతం లేకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో మేము గంజాయిని కానీ ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించడానికి మా వంతు తెనాలి పోలీసు వారు తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తామని, మాకు కూడా ప్రెస్ వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పేసి, అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరిస్తారని చెప్పేసి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళ ముందు ఏం పాత కేసులు లేవండి, పాత కేసులు ఉంది సుమారు 12,000 ఉంటుంది. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. మే 21 నుండి ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో 472 కేంద్రాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నుంచి మనము తెనాలి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో 21/6/2025 నుండి 21/6/2026 వరకు యోగా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ఇప్పటికి మనం ప్రతి సెంటర్స్ అంటే 8 సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆ 8 సెంటర్స్ యందు ప్రతిరోజు 50 మందికి పైబడి ప్రతి ఒక్కరికి యోగా కార్యక్రమాలు నేర్పబడటం జరిగింది. దానిలో భాగంగా రేపు 14వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 49 సెంటర్లు ఏర్పాటు చేసి ఆ సెంటర్లందు యోగాలు 472 పాయింట్లో యోగా నేర్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్, పాఠశాలలు, వివిధ కళ్యాణ మండపాలు, తర్వాత సచివాలయాలు, అట్లాగే అన్ని సెంటర్స్ యందు మెగా క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఉదయం జరిగేటటువంటి మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన
ప్రతి సచివాలయము మరియు ముఖ్యమైనటువంటి సెంటర్స్, కాలేజీ, స్కూల్స్ నందు చేసినటువంటి సెంటర్కు హాజరై మీ పూర్తి ఆరోగ్యాన్ని పొందటానికి కావలసినటువంటి యోగాసనాలను, ప్రాణాయామం అన్ని రకాలు కూడా పొంది మీరందరూ ఆరోగ్యంగా ఉండటానికి తగు ఏర్పాటు చేయబడినటువంటి యోగాని ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు తెనాలి పురపాలక సంఘం తరఫున మనం చేసుకుంటూ పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐఐటి విద్యార్థి పి స్నేహితకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థి పి స్నేహితకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆధ్వర్యంలో ఐఐటి విద్యార్థి పి స్నేహితకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐఐటి విద్యార్థి పి స్నేహితకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐఐటి విద్యార్థి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐఐటి నరసింహారావు గారి పాప స్నేహిత తను చెన్నై ఐఐటిలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేస్తూ ఉంది. ఆమె ఈ క్రమంలో వాళ్ళలోనే ఒక సార్క్ దేశాల్లో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ టెస్ట్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సెలక్షన్లో 30 మందిలో ఒకటిగా టాప్ మెరిటోరియస్ ఒక క్యాండిడేట్గా నిలిచింది. వారికి ఆ పాపకి మా ట్రస్ట్ తరఫున అట్లానే మా పోస్టల్ కుటుంబం తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాం. పెద్దలు పూజ్యులు కాంతారావు గారు స్పందించి మా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్కి ఒక 1 lakh డొనేట్ చేశారు. ఆ పాప ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా మేము ఈ రోజున ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి 1 lakh రూపీస్ని ఈ ట్రస్ట్ తరఫున వారి తండ్రి నరసరావు గారి చేతులకి అందజేస్తా ఉన్నాం. త్వరలో పాప సార్క్ దేశాల్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్, నేపాల్లో జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. చాలామంది తల్లిదండ్రులు కన్న కళకి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు వాళ్ళ నాన్నగారికి అట్లానే మా అందరికి కూడా ఆమె అచీవ్మెంట్ గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో స్నేహిత అనే అమ్మాయి ఉన్న 30 మందిలో ఈ స్నేహిత అనే అమ్మాయి కూడా పాస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 30 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయిన 30 మందిలో స్నేహిత అనే అమ్మాయి అందులో మా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి మాకు చాలా గర్వకారణం. మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పాత రోజుల్లో మా వాళ్ళు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ చదివి సీట్ వస్తేనే గర్వపడేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఏ దశకు చేరారు మా పోస్టల్ ఎంప్లాయీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో తను ఉత్తీర్ణురాలైనటువంటి సందర్భంగా మేము చాలా గర్వపడుతున్నాం. ఆమె స్నేహిత అనే అమ్మాయి నేపాల్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా శ్రీనివాస్ బాబు గారు నిర్వహించేటటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 ఒకటి ఇవ్వాలని చెప్పేసి ప్రోగ్రాం జరిగింది. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల వాహనాల ఫిట్నెస్పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. సంస్థల వాహనాల ఫిట్నెస్పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. సంస్థల వాహనాల ఫిట్నెస్పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు.
దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. దృష్టి సారించారు. మార్స్పేటలోని సిక్స్ సిగ్మా అకాడమీ డైరెక్టర్ మరియు కోచ్ మోచర్ల నిరంజన్ కుమార్ ను శుక్రవారం పలువురు ఘనంగా సత్కరించారు. షార్జాలో జరిగిన అంతర్జాతీయ చదరంగ పోటీలలో నిరంజన్ కుమార్ వద్ద శిక్షణ పొందిన విశాఖపట్నానికి చెందిన ఎస్ శివకృష్ణ అంతర్జాతీయ స్థాయిలో 2000 రేటింగ్ సాధించి అంతర్జాతీయ చదరంగ సమాఖ్య ద్వారా WCM టైటిల్ సాధించిన సందర్భంగా ఆయనను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు శుక్రవారం అకాడమీ నందు ఘనంగా సత్కరించారు. గత 20 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు చదరంగంలో శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడంలో ఎంతో తోడ్పాటు అందించారని తెలిపారు. సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ కోచ్ నేను నిరంజన్. యాక్చువల్గా ఇటీవల దుబాయ్లోని షార్జా మాస్టర్స్లో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో నా స్టూడెంట్ యశస్వి కృష్ణ భూమి అంతర్జాతీయంగా చాలా బాగా ఆడి WCM టైటిల్ని కైవసం చేసుకున్నందుకు దానికి సంబంధించి పురస్కరించుకుని ఈ ప్రెస్ మీట్ పెడతాం. ఈరోజు బ్రదర్ నిరంజన్ గారు అదేవిధంగా కోచ్ గారు ఇద్దరు కూడా సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ స్థాపించి అనతి కాలంలోనే షార్జాలో జరిగినటువంటి ప్రపంచ చెస్ టోర్నీలో మరి ప్రైజ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ముందుగా వాళ్ళని అభినందిస్తూ అదేవిధంగా టోర్నీ గెలిచినటువంటి యశస్వి కృష్ణ గారిని కూడా అభినందిస్తూ ముందు మరి అనతి కాలంలోనే ఈ విధంగా చేశారంటే ముందు కూడా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా వీళ్ళిద్దరూ కూడా ఇంకా మంచి విద్యార్థులను దీంట్లో తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము కూడా వీళ్ళకి చేయూతనివ్వడానికి మేము ఎల్లప్పుడూ వీళ్ళకి ముందుగా ఉంటామని చెప్పి కోరుచున్నాం. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపల్లి హరిప్రసాద్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, చావలి అకుల్నాథ్, చావలి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన చిచ్చిపేట వాస్తవులు మోచర్ల నిరంజన్ గారు ఆయన ఎంతో చాకచక్యంతో ఇక్కడ పిల్లలకి చెస్ నేర్పుతూ వాళ్ళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళే మన తెనాల్లో ఒక కోచ్ ఉన్నాడా అని మనం గర్వపడేంతగా ఆశ్చర్యపడేంత విధంగా పిల్లల్ని ఇక్కడ ఆయన తయారు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా షార్జాలో కూడా మన యశస్వి కృష్ణ అనే పాపని అంతర్జాతీయ స్థాయిలో ఆడించి మంచి ఆ పాపకి మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఛాంపియన్షిప్లో ఆ పాప వయసుకి ఆ పాప బ్రహ్మాండంగా ఆడి అక్కడ అందరి మన్ననలు పొందింది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మన మాస్టారు వారికి కావలసిన వనరులు సమకూర్చే విధంగా ఈ తెనాల్లో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా మనం కలిసి ఇక్కడ ఎంతోమంది పిల్లలకి ఉపయోగపడే విధంగా మాస్టర్ని మనం నిరంజన్ మాస్టర్ గారితో మనం వారితో ఇక్కడ ఎంతోమందికి శిక్షణ ఇప్పించి ముందు అంత
రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయికి వెళ్ళే విధంగా మనం వారికి కూడా మన వంతు సహాయం మనం చేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.